వెల్కమ్ టు బులెటిన్ విత్ మీ చక్రవర్తి. ముందుగా హెడ్లైన్స్. నల్లధనం ఎంత వెలికి తీశారు? క్యూలో మరణాలకు బాధ్యులు. రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన విపక్షాలు. నోట్ల రద్దుపై లోక్సభలో చర్చకు విపక్షాల పట్టు. ఆందోళనల మధ్య బిల్లులకు ఆమోదం. తూర్పుగోదావరి జిల్లాకు చేరుకున్న జగన్ కాసేపట్లో పోలవరం బాధితులతో ముఖాముఖి. PSLV C-16 రాకెట్ ప్రయోగం సక్సెస్. రిసోర్సాట్ 2A ఉపగ్రహంతో వ్యవసాయ రంగానికి మేలు. జయ మృతిని జీర్ణించుకోలేకపోతున్న తమిళులు. చెన్నై మెరీనా బీచ్లో సమాధి వద్ద అభిమానుల రోదన. ఇండోనేషియాలో వేలాది ఇళ్లు, షాపులు నేలమట్టు. 54కు పెరిగిన భూకంప మృతుల సంఖ్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రముఖ బ్యాంకులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 50కి పైగా బ్యాంకుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. హవాలా, మనీ లాండరింగ్ వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పలు ప్రైవేట్ బ్యాంకులు నల్ల కుబేరులతో కుమ్మక్కై నోట్లు మారుస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 50 బ్యాంకులకు పైగా దాడికి గురైనట్లుగా తెలుస్తోంది. వీటిలో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులకు దిగింది. ప్రముఖ బ్యాంకులైనటువంటి 54 బ్యాంకులపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నోట్ల రద్దు తర్వాత కమిషన్ పద్ధతిలో నోట్ల మార్పిడికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎవరైతే అక్రమ సంపాదనకు పాల్పడ్డారో, ఎవరి దగ్గరైతే పాత నోట్లు కట్టలు ఉన్నాయో వాటిని మార్చుకోవడానికి బ్యాంకులతో కుమ్మక్కై, బ్యాంకులు వీరితో కుమ్మక్కై కమిషన్ పద్ధతిలో వాటిని మార్పిడి చేసినట్లుగా ఆరోపణలు రావడంతో ప్రముఖ బ్యాంకుల నుండి 54 బ్యాంకులపై ఈడీ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా దాడులు చేస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభలో ఇవాళ కూడా పెద్ద నోట్ల వ్యవహారం దుమారం రేపింది. అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై ఆజాద్ 3 ప్రశ్నలు సంధించారు. అయితే రోజుకో సాగుతో విపక్షాలు సభను అడ్డుకోవడాన్ని చూస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు అరుణ్ జైట్లీ. టీవీ కవరేజ్ కోసం హడావుడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు. सर मैं पूछना चाहता हूं इन 84 लोगों की हत्या के लिए कौन जिम्मेदार है इन 84 लोगों की हत्या के? तो मेरा सवाल यह था कि इसके लिए जिम्मेदार कौन? इसके लिए भी तो कोई जिम्मेदार इस सदन को ठहराना चाहिए. दूसरा मेरा सवाल है कि रेवेन्यू सेक्रेटरी गवर्नमेंट ऑफ इंडिया ने कहा कि हमारा जितना भी पैसा है वो करेंसी सब वापस आएगी. अब सब वापस आएगी तो ब्लैक मनी कहां? फिर ब्लैक मनी क्या? फिर किसके पीछे आप इस पूरे हिंदुस्तान को आपने लाइन में खड़े करके रखा? फिर क्यों ये इतनी जानें चली गई? मेरा तीसरा सवाल है कि रिजर्व बैंक ऑफ इंडिया ने पिछले 10 दिनों से ये फिगर्स देने बंद किए कि कितनी कलेक्शन वापस आ गई. तो इसके पीछे क्या राज है? क्या कुछ छुपाने वाली चीज है? किसी ना किसी बहाने को लेकर रोज उस चर्चा को रोकने का प्रयास ये सारा विपक्ष करता है. और विपक्ष का ये प्रयास रहता है कि 2 मिनट के लिए 0 आवर में विषय उठा दिया जाए
टेलीविजन कवरेज के लिए वो विषय उठे, लेकिन देश की जानकारी के लिए जो विस्तृत चर्चा होनी चाहिए उसकी अनुमति सदन में न दी जाए। सरकार इस प्रकार का जो हथकंडा अपनाया जा रहा है इसके लिए निश्चित रूप से तैयार नहीं है। जो चर्चा अधूरी है, अगर विपक्ष में हिम्मत है तो मैं आज भी चुनौती देता हूं कि उस चर्चा को तुरंत आरंभ किया जाए। పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రాజ్యసభను కుదిపేస్తోంది. వరుసగా 16వ రోజు కూడా విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, బీఎస్పీ సహా ప్రతిపక్షాలన్నీ కేంద్రాన్ని నిలదీశాయి. ఈ అంశంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. జైట్లీ సమాధానం చెప్పినప్పటికీ విపక్షాలు శాంతించలేదు. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన కొనసాగించాయి. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు రాజ్యసభ చైర్మన్. Please sit down. Please sit down. నోట్ల రద్దు అంశంపై ఇవాళ కూడా లోక్సభ దద్దరిల్లుతోంది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళనకు దిగాయి. కరెన్సీ కష్టాలపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. అధికార విపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల నిరసనల మధ్య స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా విపక్ష సభ్యులు పెద్దపెట్టున నిరసన వ్యక్తం చేయడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం కూడా లోక్సభలో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేయగా మోడీకి అనుకూలంగా బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. తెలంగాణపై వివక్ష చూపించడం సరికాదన్నారు ఎంపీ సీతారాం నాయక్. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇస్తామన్న హామీలను నెరవేర్చాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రాన్ని ఎక్కువ, మరో రాష్ట్రాన్ని తక్కువ నిధులు ఇస్తూ వివక్ష చూపిస్తోందంటూ విజ్ఞప్తి చేశారు సీతారాం యెచూరి. Agreed and accepted to give financial support to the states. For example, IIM, and there are many promises done by the state government. It is not have been giving or supporting these states, madam. I request the minister through you, madam, whatever the agreements made in the parliament, in the house during the reorganization of the states, I request the government to give all the industries without any disparity, because it is a clear-cut disparity between states to states. So ours is the new states. So I request the government to. ఏపీకి ప్రత్యేక హోదా హామీని కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వైసీపీ ఎంపీలు లోక్సభలో డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీతో ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతోందని ఆరోపించారు. That once the state is bifurcated, Andhra Pradesh would be accorded the special category status, ma'am, for 5 years. And while speaking on the bill, Honorable Urban Development Minister Mr. Venkaiah Naidu ji has demanded for extending the period for 10 years, ma'am. Since UPA government did not accede that the demand, he announced on the floor of the House that the moment BJP comes to power, it will grant special category status to Andhra Pradesh for a period of 10 years, madam. The bill was passed in February last year and 1st May 2014. The Union government has also approved giving special category status to AP, ma'am. It is nearly 3 years since assurance given. It is more than 2 years since its promise made by the BJP government, BJP leaders and government. They would not give only special status but also extend to 10 years, and it is more than 2 years, madam, since it is bifurcated. But so far they have not given a single more move from the government of India side to provide the special status, madam. 1 minute, madam. Now the government of India says that there is no proposal before the government of India to accord special category status to any state. People of AP shocked in hearing this news, and there were dharnas and rasta rokos and other protests all over the state. Ma'am, last 1 minute, madam. I want to ask the government of India, as it stand on granting special category status to Andhra Pradesh, even till today categorically government of India has not said that special category status would not be given to AP. But the recent special package feeling that government of India is in no mood to give special category status to AP state, madam. We want special category gets as assured by none other than the Prime Minister, madam.
This is misinterpretation that special package gives equal, if not more, than what special categories would give us. It is all misleading and there is no basis for this. Hence I demand for special category status immediately for the state of Andhra Pradesh without any further delay, ma'am. Thank you, ma'am. పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని లోక్సభలో ఎంపీ కవిత అన్నారు. దీంతో పాటే ఇలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా సైబర్ సెక్యూరిటీ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సైబర్ సెక్యూరిటీ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. To do the complete e-court in this country, but then do you realize, sir, there is a techno legal approach that the government should take into consideration and give the training, particularly in terms of cyber security, sir, cyber forensic, digital evidencing, prison reforms and many more aspects. These are the initiatives that the government has to take, sir. So kindly I would like to throw light on these issues. Honorable member has asked a very serious question. Yes, it has many components. Video conferencing with many jails have started and we are going to make all other states to do that. Now, as far as e-court is concerned, 4 high courts are accepting e-courts. 23 district courts are doing that. This number is to be increased more. But what I am trying to emphasize is, yes, lawyers also must develop the knack of filing e-cases, because filing of cases is done by lawyers only. Therefore, I was telling, without meaning any disrespect to that, but it is an ongoing process. As far as cyber security is concerned, I want to assure the honourable member that our government is taking all steps possible to ensure that the cyber security walls are stronger. I am sure I will take her other suggestions on board as to how to improve the e-court movement.